ఇలా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రేపల్లె ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ అన్నారు. గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమంటున్న ఎమ్మెల్యే సత్యప్రసాద్ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 17 రోజులుగా అయితే సమ్మె నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రేపల్లె నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్ ఈ యొక్క దీక్షా శిబిరానికి వచ్చేసి వాళ్ళకి మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. ఆయన ప్రస్తుతం జనసేన నాయకులు కూడా ఈ యొక్క మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ రేపల్లె ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఏదైతే వీళ్ళు సమ్మెలో పాల్గొంటే అంగన్వాడీ కార్యాలయాలను సచివాలయం సిబ్బందితో తాళాలు పగలగొట్టించడం మీరు ఏ విధంగా చూస్తారు? మనం గత 4 సంవత్సరాలు 10 నెలలు చూస్తూ ఉన్నాం. ఇది ఒక నెగిటివ్ ప్రభుత్వం, ఎవరికి కూడా ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చేది. ఎందుకంటే గతంలో ఒక మనోవికాస కేంద్రాలు ఉన్నటువంటి అంగన్వాడీ ఈ రోజున సమస్యల వలయాల్లో చిక్కుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ గర్భిణులకు కానీ పౌష్టికాహారం ఇచ్చే మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా 2019 దాకా జరిగింది. వాళ్ళకి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఏదైతే పునాది మీద పుట్టినటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ వాళ్ళు ఆ రోజున అన్ని మాయమాట తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ శాలరీ ఇస్తాము, ప్లస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తామని చెప్పేసి ఈ రోజున చూస్తూ ఉంటే వాళ్ళకి రావాల్సిన వాళ్ళ మినిమం క్వాలిటీ ఫుడ్ కానీ అలాగే పెంచుతామన్నటువంటి శాలరీ హైక్ కానీ అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఇలాంటి ఏది కూడా అందకుండా అలాగే సంక్షేమ పథకాలు, ఎందుకంటే 1000 రూపాయలు పెంచి 11,500 చేసి సంక్షేమ పథకాలు అనర్హులు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సంక్షేమ పథకాలు దూరంగా పెట్టి అమ్మఒడి కానీ ఇంకేమైతే ఇస్తా ఉన్నారో ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అవన్నీ కూడా ఇవ్వకుండా వీళ్ళకి చాలా అన్యాయం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త కూడా ఈరోజు రోడ్డు మీద ఉన్నారు అంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి చర్చించాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంది అని తెలియదు. ఎందుకంటే మినిమం వేజ్ అనేది అందరికీ ఉండాలి, కష్టపడిన దానికి ఫలితం దక్కాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. అలాగే గ్రాట్యుటీ కానీ, ఎందుకంటే గ్రాట్యుటీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది గతంలో తప్పకుండా వీళ్ళు గ్రాట్యుటీకి అర్హులు, తప్పకుండా వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దాని తర్వాత వాళ్ళు అడిగేది రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్. ప్రతి ఒక్క వృద్ధాప్యంలో పెన్షన్ అనేది ఉంటే ఆ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకుంటుందని చెప్పేసి అన్ని ప్రభుత్వాలు కూడా గతంలో పనిచేసాయి. కానీ ఈ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు కాబట్టి ఈరోజు వీళ్ళు లేకపోయినా కూడా సచివాలయ కేంద్రం రేపొద్దున నేను చెప్తా ఉన్నాను, ఈరోజు అంగన్వాడీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, అడ్వకేట్స్ చేస్తూ ఉన్నారు, విఆర్ఎల్ చేస్తూ ఉన్నారు, సర్వశిక్ష అభియానాలు చేస్తూ ఉన్నారు. రేపు సచివాలయం వాళ్ళు కూడా రేపొద్దున ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తారు. అప్పుడు ఎవరిని పెట్టి వాళ్ళు వచ్చి కూర్చుంటారా, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు వచ్చి కూర్చుంటారని అడుగుతా ఉన్నాను. ఒక సంక్షేమమైనటువంటి ప్రభుత్వం, ఒక సమిష్టిగా ఒక బ్రహ్మాండ ప్రభుత్వం నడిపించాలి. కానీ ఇట్లా కసితో కుతతో కేవలం వాళ్ళు సంపాదించాలి, కింద వాళ్ళందరూ కూడా బాధల వలయాల్లో ఉండాలని చెప్పేసి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో అది చాలా బాధాకరమైన విషయం. 17 రోజులుగా ఈ సమ్మె చేస్తున్నప్పటికీ 4 దఫాలుగా చర్చలు జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ చర్చల్లో వీళ్ళకి ఎవరైతే అంగన్వాడీలకు ఉన్నారో వాళ్ళకి మీరు అంటే 4 రాష్ట్రాల్లో వేరే విధంగా 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు విధానంగా అమలు చేస్తున్న పరిస్థితి, దాని పరంగా అమలు చేయమని ఈ చర్చల్లో భాగంగా అడిగితే వాళ్ళని కోర్టులో చూసుకోండి అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? చాలా హేళనగా మాట్లాడుతున్నారు అసలు వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ. చాలా హేళనగా వీళ్ళకి మినిమం గౌరవం, వీళ్ళ ఆడపడుచులు వాళ్ళ గౌరవం ఇవ్వాలని కూడా లేకుండా చాలా పరిస్థితి అంటే మనం చెప్పలేము. అలాంటి బూతులతో కూడా ఈ మంత్రులు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈరోజు సాక్షిలో కూడా మనం చూసాం, వాళ్ళు ఏదో 10,500 ఇచ్చినట్టు 2018 ఎలక్షన్కి అంటే మన 19 ఎలక్షన్ కంటే సంవత్సరాల ముందే వీళ్ళకి జీతాలని 4,200 నుంచి దాదాపుగా 10,500 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే ఈ రోజుల్లో కూడా తప్పకుండా వాళ్ళకి శాలరీ హైక్ కానీ వాళ్ళకి అడుగుతున్నటువంటి డిమాండ్ అన్నీ కూడా చర్చించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సమిష్టిగా ఒక మేనిఫెస్టో ఇస్తారో దాంట్లో వీళ్ళ పరిష్కారాలు అన్నీ కూడా మీకు కనపడతాయని చెప్పి తెలియజేస్తాను. అధికార పార్టీ ఆరోపిస్తుంది ఎప్పుడు అంగన్వాడీ సమస్యలు ఎప్పుడు వాళ్ళు ముందుకు వచ్చినా కూడా చర్చించి వెంటనే వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మా పార్టీ తరఫున ఉన్నారు. ఈ రోజున కొట్టడం కానీ లేకపోతే హనుమాన్ గుద్ది చంపడం అంగన్వాడీ టీచర్ని, అలాగే ఒక అంగన్వాడీ ఇంకో టీచర్ ఆత్మహత్య చేసుకుంది అంటే అది కేవలం ఈ వైసీపీ నాయకులకు దౌర్జన్యం పట్టే తప్ప ఇంక వేరేదేమీ కాదు. ఇది ప్రస్తుత అంగన్వాడీకి సంబంధించి న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వం రాగానే వాళ్ళ యొక్క కోరికలు అయితే మా అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ కోరిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ సమస్యలను తీరుస్తామని, అలాగే ఉందా గ్రాడ్యుయేట్కి సంబంధించిన అది కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అనగాని సత్యప్రసాద్. ఓవర్ టు స్టూడియో.